వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చ. ఎలిమెంట్స్ యాప్ను ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు. తొలి దేశీయ సోషల్ మీడియా యాప్గా ఎలిమెంట్స్ కు గుర్తింపు. మహబూబాబాద్ జిల్లాలో మృతుల కుటుంబాలకు మంత్రి సత్యవతి పరామర్శ. 5 కుటుంబాలకు మంత్రి 50,000 ఆర్థిక సాయం. ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల. ప్రభుత్వం పేదల పట్ల మానవతా దృక్పథంతో పనిచేస్తుందన్న మంత్రి. బెజవాడ కనకదుర్గమ్మకి బంగారు బోనం. తెలంగాణ మహంకాళి ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యుల సమర్పణ. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో దారుణం. చాక్లెట్ ఆశ చూపించి 2 చిన్నారులపై అత్యాచారం. ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి ప్రారంభించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్. డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి దేశ ప్రథమ పౌరుడి రామ్నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ సమావేశం గంటకు పైగా సాగింది. చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆయనతో చర్చించారు. జాతీయ స్థాయి కీలక అంశాలను కూడా మోదీ రాష్ట్రపతికి వివరించారు. కేంద్ర కేబినెట్ పునః వ్యవస్థీకరణ విస్తరణ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలపైన రామ్నాథ్ కోవింద్ కు వివరించినట్టు సమాచారం. కాగా ఈ భేటీపై రాష్ట్రపతి ట్వీట్ చేశారు. జాతీయ అంతర్జాతీయ పరంగా ప్రాధాన్యత ఉన్న అంశాలపై చర్చించినట్టు తెలిపారు. చైనాతో గాల్వన్ లోయ ఘర్షణలో భారత సైనికులు మరణించడం దేశవ్యాప్తంగా జాతీయ భావాన్ని పురికొల్పింది. ఇది చైనా పైన చైనా ఉత్పత్తులపైన వ్యతిరేకతకు దారితీసింది. ఈ క్రమంలో చైనా యాప్లను ప్రభుత్వమే నిషేధించడంతో స్వదేశీ ఉత్పత్తులు దేశీయ సాంకేతికతను బలంగా ప్రోత్సహించినట్టయింది. అనేక దేశీయ యాప్లు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలిమెంట్స్ అనే యాప్ కూడా రంగంలోకి దిగింది. ఈ సోషల్ మీడియా యాప్ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇది తొలి దేశీయ సోషల్ మీడియా యాప్గా గుర్తింపు తెచ్చుకుంది. ఎలిమెంట్స్ యాప్ ద్వారా యాజర్లు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, పర్సనల్, గ్రూప్ చాట్ చేసుకోవడానికి వీలవుతుంది. మున్ముందు కాన్ఫరెన్స్ కాల్స్, డిజిటల్ చెల్లింపులు కూడా ఈ యాప్లో పొందుపరచనున్నారు. ఈ యాప్ను ఇప్పటికే 1,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ యాప్ రూపకల్పనలో వందల సంఖ్యలో ఐటీ నిపుణులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు పాల్పంచుకున్నారు. My dear sisters and brothers, I am very pleased to connect with all of you today for the launch of Elements Mobile app on this auspicious occasion of Guru Purnima. There could not have been a better occasion to launch this noble initiative towards an Atmanirbhar Bharat. Guru Purnima is celebrated on the full moon day of the Hindu month of Ashada to commemorate the birth anniversary of Vedavyasa, the author of Mahabharata. It is also believed that Gautam Buddha ji gave his first sermon at Sarnath on this day. Guru has always held a reverential place in Indian culture. He has been compared to Brahma, Vishnu, and the Shiva. He is the supreme spirit. According to our culture, our traditions, our philosophy. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheswara. Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. In ancient times, India was known as Vishwa Guru because of such great gurus. We should aspire to make our country a leading power in every field once again, be it science, technology, economy, defense, or human development. India is passing through a crucial moment in the history.
we are faced with a number of internal, external challenges. But I am confident we should remain resolute in our response to the challenges thrown at us. The Honorable Prime Minister Shri Narendra Bhai has given a call for Atmanirbhar Bharat, a self-reliant India. Atmanirbhar Bharat, as it is called, is a mission to galvanize the forces of growth across the country. ప్రపంచంలోని అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రారంభించారు. ఢిల్లీ ఛత్రపూర్ రాధాస్వామి సత్యంగ్ బియాస్ ప్రాంతంలో 10,000 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 20 ఫుట్బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 200 ఎన్క్లోజర్స్తో ఈ కోవిడ్ కేర్ ఆసుపత్రిని నిర్మించారు. ఒక్కో ఎన్క్లోజర్లో 50 పడకలను ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలు లేని కరోనా రోగులకు, తక్కువ తీవ్రత ఉన్న బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తారు. దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ 11 రోజుల్లోనే తాత్కాలిక కరోనా ఆసుపత్రిని నిర్మించింది. ఈ ఆసుపత్రిలో 250 ఐసీయూ పడకలు సహా మొత్తం 1000 పడకలు ఏర్పాటు చేశారు. అలాగే దీనికి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ అని పేరు పెట్టారు. చైనాలో నిర్మించిన కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రి కంటే ఢిల్లీలోని ఈ హాస్పిటల్ 10 పెద్దది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేశారు. Sardar Patel COVID Care Center and Hospital has been created to help out the citizens of Delhi and NCR who are affected by COVID virus. So our team of doctors, nurses, paramedic staff will take care of the complete this facility. They are having experience of several months in handling the COVID-19 affected patients. Initially they were deployed in the quarantine center for the Indian citizens who were evacuated from Wuhan. So that facility was created in Chavala camp. Then we are running 200-bedded hospital, COVID-19 hospital dedicated in Noida for all the police forces in Delhi and NCR. So this team has a long experience of this COVID-19 and they are confident to handle any amount of patients here. మహబూబాబాద్ జిల్లా మానుకోట పట్టణ శివారు శనగపురం పరిధిలోని బోడతండాకు చెందిన 4 పిల్లలు ఈతకు వెళ్లి తుమ్మల చెరువులో పడి మృతి చెందారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మృతదేహాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంచి భవిష్యత్తున్న పిల్లలు హఠాన్మరణం చెందడం చాలా బాధాకరమని మంత్రి సత్యవతి అన్నారు. వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్నారు. అలాగే శనగపురం గ్రామానికి చెందిన గూగులోతు పాప మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోగా అతడి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఈ 5 కుటుంబాలకు మంత్రి 50,000 ఆర్థిక సాయం అందజేశారు. రిటర్న్ ఆటం జరపనా నాకు లేకపోతే గొడుగు మొత్తం నేను ధైర్యంగా भगवान कभी अन्याय किलो हमारी जलन तुम्हारा आंतरिक तुझको करना మనోని గొడుగు బ్యాగ్ లేకపోనా తీగురు అంకుల్ రెడ్ అంకుల్ మేడం సాయం కావాల సాయం అవకాశం ఉంటే రెడ్ అంకుల్ ఆల్రెడీ కొంతమంది కాయం పూర్పడేది కొంతమంది వయసు చిన్న వయసు పెద్ద వయసు చిన్న వయసులోకి నేను ఆడియో అడిగినా
సరే బస్ బాపు ధైర్యంగా రో అరే విచారదాడి వేదేన మేడం చెరువుల సూపర్విజన్ కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలోని 89 లక్షల కార్డుదారులకు 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా చెర్లబూత్కూర్లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రం నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని 1.91 కోట్ల మందికి మాత్రమే 5 కేజీల బియ్యం సరఫరా కానుండగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 89 లక్షల మందిని కలుపుకుని 2.80 కోట్ల మందికి బియ్యం అందిస్తుందని చెప్పారు. జూలై నుంచి నవంబర్ వరకు 5 నెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని గంగుల స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ఆశించిన రాబడి లేకున్నా పేదల పట్ల మానవతా దృక్పథంతో ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించమన్నారు. వారందరికీ 10 కిలోల బియ్యం ఈ రోజు నుంచి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మాకు ప్రతి రేషన్ షాప్ కూడా బియ్యాన్ని మూవ్ చేయడం జరిగింది. బఫర్ స్టాక్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ అన్నిట్లలో కూడా చేయడం జరిగింది. 15వ తారీఖు తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఇబ్బంది ఏం లేదు. మాకు ప్రతి ఒక్కరు కార్డు లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము. కాబట్టి దయచేసి లబ్ధిదారులందరూ కూడా సకాలంకి వెళ్ళి ఆ రేషన్ షాప్ నుంచి 10 కిలోల బియ్యం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రేషన్ కార్డు వెరిఫై షాప్ అంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 57 లక్షలు మాత్రం కార్డ్స్ ఇవ్వడం జరిగింది. 1,91,00,000 మంది మాత్రమే నిరుపేద గుర్తించింది. కానీ వాస్తవానికి భిన్నంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 88 లక్షల మంది అదనంగా ఉండగా నిరుపేదలు గుర్తించడం జరిగింది. దానికి అదనంగా 33 లక్షల కార్డ్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వైట్ కార్డ్స్కు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2,79,00,000 మంది లబ్ధిదారులను యూనిట్గా మన గుర్తించడం జరిగింది. ఇంత రాష్ట్రం కాలంలో కూడా ఆర్థిక పరిస్థితి అంత బాగోలేకున్నా, రావాల్సిన రాబడి రాకున్నా కూడా, ఆర్థికమైన భారం ఉన్నా, ఇబ్బంది పడ్డా కూడా పేదవారి ఆకలి తీర్చాలని ఒక తపనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు 3 నెలలు 12 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసం జరిగింది. గతంలో కంప్లీట్ లాక్డౌన్ ఉన్నప్పుడు 12 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ ఎత్తడం జరిగింది. చాలామంది కార్మికులు పనులకు పోతున్నారు. అయినా అనుకున్న విధంగా ఆదాయం రాలేకపోతుంది. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు మళ్ళీ ఉచితంగా బియ్యం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆ ఇంటిలో ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 10 కిలోలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇచ్చినా ఇంకా మిగతా 5 కిలోలకు 3 రూపాయల కిలో చొప్పున బియ్యం డబ్బులు కట్టిమని చెప్పారు. కానీ ఈ కాలంలో పేదలు డబ్బులు కట్టే పరిస్థితి ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు మానవత్వంతో 10 కిలోలు ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం కేవలం ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఎన్నో రాష్ట్రాలలో కూడా 5 కిలోలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 10 కిలోలు బియ్యం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా గతంలో 216 కోట్ల రూపాయలు భారం బియ్యం అందియాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి 5 నెలల పాటు అప్ టు నవంబర్ వరకు ఉచితంగా 10 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది మా పేదల పక్షాన, నిరుపేదల పక్షాన, ఇంత కరోనాలో కూడా ఆర్థిక భారం ఉన్నా కూడా నిరుపేదల పక్షాన ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. పేదల ఆకలి తీర్చే మహానుభావుడుగా ఈరోజు మేమందరం మా వెనుకబడిన కుల వర్గాల అందరూ కూడా ముఖ్యమంత్రి కొనియాడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇది చాలా శుభపరిణామం భావించుకుంటూ, అలాగే ఈ యొక్క 10 కిలోల బియ్యం తీసుకుంటూ కూడా కరోనా పట్టడం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమంత్రి ఇచ్చేది అదే ఉద్దేశం. 10 కిలోల బియ్యం ఉచితంగా. బెజవాడ కనకదుర్గమ్మకి తెలంగాణ మహంకాళి ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన బోనాలకు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు స్వాగతం పలికారు. జమ్మిదొడ్డి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి సన్నిధికి తెలంగాణ మహంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు కాలినడకన చేరుకున్నారు. జమ్మిదొడ్డిని వద్ద కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఏడాది దుర్గమ్మకు బోనం సమర్పిస్తున్నామని తెలిపారు. కరోనా కారణంగా అమ్మవారికి ఆడంబరంగా కాకుండా కేవలం పరిమితంగానే బంగారు బోనం సమర్పిస్తున్నామని చెప్పారు. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. నిబంధనలను అనుసరించి శాకంబరి ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు.
ఇంకో కొత్తిమీర మీద 2 బిల్లలు हाँ बताइए सुनिशा मोटर लगा रही है मोटर लगा रही है నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ దుర్మార్గుడు చాక్లెట్ ఆశ చూపి 2 చిన్నారులను పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా జానకంపేటలోని అత్తగారింట్లో ఉంటున్నాడు. ఇంటి పక్కనే ఉండే 2 చిన్నారులకు చాక్లెట్ ఆశ చూపి సమీపంలోని పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఒకరు 8 ఏళ్ల చిన్నారి కాగా మరొకరు 7 ఏళ్ల పాప. చిన్నారులు తరచూ కడుపు నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబీకులు దీనిపై ఆరా తీశారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు నారాయణను చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ ఎల్లాగౌడ్ పరిశీలించారు. బాధిత చిన్నారులను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కంపేట్ విలేజ్ నుండి ఒక ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు సారాంశం ఏమిటంటే ఒక వ్యక్తి 2 పాపలని 4 రోజుల క్రితం బలవంతంగా రేప్ చేసినట్టు తెలిసింది. అటు సంఘటనకు పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళేసి విచారణ జరిపి ఆ పిల్లల్ని 2 కూడా హాస్పిటల్ తరలించడం జరిగింది. అదేవిధంగా ఆ తల్లిదండ్రుల వాళ్ళ నుంచి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మిగతా ఫర్దర్ విచారణలో ఫైనలైజ్ చేస్తాం. జమ్మికుంట పట్టణంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణలతో ఆలయ పురోహితులు రేవూరి రతన్ శర్మ, వసంత శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బారి నుంచి అందరూ బయటపడాలని విశేష పూజలు చేయడం జరిగిందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు వారాహి పక్షం కింద అమ్మవారికి శరన్నవరాత్రులు ఉంటాయి. నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా శాకాంబరి ఉత్సవాలు ఉంటాయి. అందులో విశేషంగా గురు పౌర్ణమి రోజున అమ్మవారికి సమస్తమైనటువంటి శాకపాకాలతోటి అంటే అలంకరించి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో అందరూ కూడా ఇప్పుడుండేటువంటి కరోనా క్రిమికీటకాల నుంచి నివృత్తి పొంది సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వారాహి నవరాత్రులు ఎందుకు చేస్తారంటే మనకు సమస్తమైనటువంటి శాకపాకములు అంటే పాడి పంట పశు సంరక్షణ అభివృద్ధి కావడం కోసమై చేసుకుంటాము. అసుర సంహారం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనకు పునః మళ్ళీ అన్ని కూరగాయలు, పండ్లు, పూలు, విశేషమైనటువంటి శాకపాకాలన్నీ కూడా ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరాశక్తిని ఆరాధించడం వల్ల మనకు అన్నీ కూడా సమృద్ధిగా చేకూరుతాయి. జయ మాతాది, జయ జగన్మాత. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం చిక్మన్ వాగుపై నిర్మించిన బ్రిడ్జి గత 5 సంవత్సరాల క్రితం వర్షంతో కొట్టుకుపోవడంతో అప్పటి నుండి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై సిరికొండ కుమ్రం భీం ఆశయ సాధన కమిటీ మండల అధ్యక్షుడు కోట్నాక్ పాండు స్పందిస్తూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు వెళ్లే ఈ దారిలో బ్రిడ్జి నిర్మాణంపై ఇకనైనా నిర్లక్ష్యం వీడాలన్నారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోటక్ పాండు డిమాండ్ చేశారు.
పోచంపల్లి మండలం సిరికొండ. నా పేరు కోటనకు పాండు, కుమ్రం భీము ఆశ సాధన కమిటీ చైర్మన్ సిరికొండ. ఇవాళ నేటి వార్త ఏమిటంటే మన పోచంపల్లి జీపీ కానీ మన కన్నాపూర్ జీపీ కానీ మేము సిరికొండ మండలానికి వెళ్ళాలంటే చీక్మన్ వాగు తెగిపోయి ఒక 5 సంవత్సరాలు కావస్తుంది, కానీ దానికి ఎలాంటి చర్యలు తీసుకొని ఎలాంటి ఆఫీసరు వచ్చి చూసినా కానీ దానికి మంజూరు చేసి కట్టడం లేదు. ఒకవేళ అదే చీక్మన్ ప్రాజెక్టు వర్షం వచ్చి నీళ్ళు వస్తే ఇంకా ఉన్న మట్టి కూడా కొట్టుకొని పోతే మేము వచ్చేది కూడా సిరికొండ మండలానికి బందే అన్నట్టు అవుతుంది. కాబట్టి ఈ ఉన్న ప్రభుత్వం వెంటనే మా ఉన్న రోడ్డును వెంటనే మంజూరు చేసి కట్టిస్తారని మేము కోరుచున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాని మీద కడుతున్న కోట్ల కొలది 3 చెక్ డ్యాములు అవి పనిరాని చెక్ డ్యాములు కట్టే బదులు మాకు చీక్మన్ పైన బ్రిడ్జ్ కడితే రాను పోను రహదారి మాకు చాలా బాగుంటుంది. అవి చీక్మన్ వాగు పైన 8 కోట్ల రూపాయల 3 చెక్ డ్యాములు కడుతుండ్రు. అదే చెక్ డ్యాముల బదులు మాకు చీక్మన్ ప్రాజెక్టును మంచిగా పెద్దగా చేసి కడితే మా ఇది మొత్తం 7-8 జీపీలు హాయిగా నీళ్ళతో బతికే సోర్సెస్ ఉన్నది. కానీ ప్రభుత్వం అలాంటి ఏ పనులు చూస్తలేదు. అప్పటి ప్రభుత్వమే ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం ఉన్నది. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ సిఓలు కలెక్టర్లు అందరూ చూసిపోయినా ఆ బ్రిడ్జ్ పని ఇంకా కూడా సురుపెట్టడం లేదు. కావున మీరు తప్పనిసరి ఈ ప్రజలను మబ్బు పెట్టకుండా ఈ రోడ్డును వెంటనే మంజూరు చేసి మన సిరికొండ బ్రిడ్జ్ను కట్టి తీరుస్తారని మేము కోరుచు వందనాలు చేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పుట్ట మధు విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రామగిరి మండలం కేంద్రంలోని రామాలయంలో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థలను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా జిల్లాలు మండలాలు పునర్విభజనతో ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అధికారుల పర్యవేక్షణ సులభం అవడంతో పనులు చకచకా సాగుతున్నాయని తెలిపారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సింకేసి రవీందర్, వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, భాస్కర్, స్థానిక సర్పంచ్ అల్లం పద్మ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మండల్లో జెడ్పీటీసీగా గెలిచి 1 ఇయర్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రజాప్రతినిధులు పూదటి సత్తన్న గారికి మరియు సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ప్రతి ఒక్కరికి మాకు సహకరించి గెలుపొందించినటువంటి మా రామగిరి ప్రజలందరికీ ఈరోజు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం మాకు పుట్ట మదన్న గారు కల్పించడం జరిగింది. పుట్ట మదన్న గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశంలో మాకు సత్తన్న గారు, సింకేశ్వర అన్న గారు మరియు మండల పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో శ్రమించి కష్టపడి అవకాశాన్ని మాకు అందించారు. కాబట్టి వారందరికీ ఈ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సంవత్సరం సందర్భంగా ఈరోజు సాయిబాబా టెంపుల్లో అందరం కలిసి మొక్కలు కూడా నాటడం జరుగుతుంది. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టిన కార్యం. ఇది ఎంతో దీన్ని అందరం కూడా ఇష్టంగా తీసుకొని ప్రతి గ్రామాలలో, ప్రతి మండలాలలో కొన్ని లక్షల వేల మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మన ముఖ్యమంత్రి గారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను అదేవిధంగా చిన్న మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏర్పాటైన రామగిరి మండలానికి మొదటి ఎంపీపీగా ఎన్నికైన అరళి దేవక్క గారు, అదేవిధంగా మొదటి జడ్పీటీసీగా ఎన్నికైన శారదక్క గారు, అదేవిధంగా మొదటి వైస్ ఎంపీపీగా ఎన్నికైన శ్రీదేవి గారు, అదేవిధంగా వారి పాలకవర్గం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్గా మన ప్రియతమ నాయకులు పుట్ట మదన్న గారు
ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకు ఏడాది పాలన పూర్తయింది. వారి పరిపాలన సౌలభ్యం అదేవిధంగా వారి కార్యదీక్ష ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మేము ఇక్కడ సాయిబాబా టెంపుల్లో చెట్టు నాటడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ముద్దా పవన్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 కుట్టు మిషన్లను మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్ లాల్ చౌహాన్ చేతుల మీదుగా మహిళలకు 10వ వార్డు కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేద వర్గాల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా మహిళలకి కుట్టు మిషన్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా కనీసం ఒక 20,000 ఉండే కుట్టు మిషన్ ఫ్రీగా వారి సంస్థ నుంచి ఇచ్చి వారికి సొంతంగా చేసుకోవడానికి సొంతంగా వాళ్ళు కుట్టి బయటికి ఇచ్చుకోవడానికనే అట్లాంటి వాళ్ళకి ఈరోజు తోడ్పాటు చేసినందుకు పవన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో నుంచి కూడా చూసుకుంటే గెలిచినప్పటి నుంచి కూడా సోషల్ సర్వీస్లో ముందున్నారు పవన్ గారు. మంత్రివర్యులు సబితాంద్రెడ్డి గారి ఆదేశం ప్రకారంగా ఇక్కడ ఉన్న మహిళలకి వారికి స్వయం ఉపాధి ఉండాలని చెప్పేసి గతంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా చైతన్య హిల్స్లో వారికి ఒక షెల్టర్ లాగా పెట్టి వారి ట్రస్ట్ నుంచి వారికి ఉచితంగా ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించినందుకు వారికి చాలా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు కూడా తీసుకెళ్ళి మన మీర్పేట్ కార్పొరేషన్లో ఉన్న మహిళలకు అందరికీ కూడా సొంతంగా వారి జీవనాన్ని గడుపుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి చేయూతగా మా ప్రోత్సాహానికి మా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి మా కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్ గారు మహిళా అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు కుట్టు మిషన్ ప్రారంభోత్సవానికి మాకు ఎంతగానో సహకరించినటువంటి ముద్దా పవన్ కుమార్ గారికి మా కాలనీ తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా సార్ గారు నాయకత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇది ఒకటే కాకుండా మహిళా ప్రోత్సాహమే కాకుండా మాకు మురుగునీటి సౌకర్యాలు, ఈ డ్రైనేజీ సమస్యలు, నీటిపారుదల సమస్యలు, తాగునీటి సమస్యలు ఎన్నో మా సమస్యలు అన్నిటినీ పరిష్కరించారు. ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి మేము ఈ సంవత్సరంలో చూసాము. సో మా అభివృద్ధికి ఇలానే కృషి చేస్తున్నటువంటి మా ముద్దా పవన్ కుమార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా మా మహిళా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తూ మా ప్రగతి పథానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చ. ఎలిమెంట్స్ యాప్ ను ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు, తొలి దేశీయ సోషల్ మీడియా యాప్ గా ఎలిమెంట్స్ కు గుర్తింపు. మహబూబాబాద్ జిల్లాలో మృతుల కుటుంబాలకు మంత్రి సత్యవతి పరామర్శ, 5 కుటుంబాలకు మంత్రి 50,000 ఆర్థిక సాయం. ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల, ప్రభుత్వం పేదల పట్ల మానవతా దృక్పథంతో పనిచేస్తుందన్న మంత్రి. బెజవాడ కనకదుర్గమ్మకి బంగారు బోనం, తెలంగాణ మహంకాళి ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యుల సమర్పణ. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో దారుణం, చాక్లెట్ ఆశ చూపించి 2 చిన్నారులపై అత్యాచారం. ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి ప్రారంభించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.